చారడేసి మొగ్గ హలో, ఈరోజు మన షన్వి తోటి కలిసి ఈరోజు పార్క్ వెళ్తున్నాము. షన్వి ఊరి నుంచి వచ్చి 1 వీక్ అవుతుంది. 1 వీక్ నుంచి చంపేస్తుంది అనమాట జారుబండ అని. యాక్చువల్గా మనకి ఇక్కడి నుంచి దగ్గరలో పార్క్ ఉన్నది, మనం అప్పుడప్పుడు ఆ జారుబండకి తీసుకెళ్తుంటాము. అందుకని ఎక్కడ ఆడ ఏడికి పోదాము, జారుబండ పోదామా? దేంట్లో పోదాము? కార్లో పోదామా, బండి మీద పోదామా? కారు వద్దా? కారు కూడా కావాలా? ఎవరెవరు పోదామా? అందరం పోదామా? సో జారుబండ్కి వెళ్ళాలని చెప్పేసి ఇలాగే చంపేస్తా ఉన్నది. సో వారం నుంచి అనుకుంటున్నా కానీ ఆఫీస్ వర్క్ అది ఇది వర్క్ ఉండి అసలు టైం సెట్ అవ్వట్లేదు. సో ఈరోజు కొంచెం టైం సెట్ అయింది, కొంచెం తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆఫీస్కి పోయినా సరే వీడియో కాల్ చేసి మరీ అడుగుతున్నది, అంత ఘోరంగా అడుగుతున్నది. సో పాపం బాగా మిస్ అవుతున్నట్టుంది. ఫైనల్గా అయితే ఈరోజు టైం సెట్ అయింది, ఈరోజు తీసుకెళ్తున్నాను. ఈ పార్క్ మన ఏరియా దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఏమి ఉంటుంది. సో ఇంకా పాప ఎప్పుడన్నా ఆడుకోవాలన్నా కానీ ఏడుస్తున్నా కానీ ఎక్కువ మోస్ట్లీ ఇక్కడికే తీసుకొస్తాం అనమాట. అప్పా ఏడుండమంటే రోజు మొత్తమైనా ఉంటుంది షన్ని. ఇదే పార్క్ ఏరియా, దీంట్లో జారుబండ్లు ఇవన్నీ ఉంటాయన్నమాట. సో పిల్లలు ఎవరు వచ్చినా కానీ ఆడుకోవడానికి బాగుంటుంది. వదిలేస్తే ఇంకొక గంట సేపైనా ఇలాగే ఆడుకుంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది జారుబండని మాత్రం. మిగతా అన్నీ కొంచెం తక్కువే కానీ ఇది ఒక్కటే బాగా ఇష్టం అనమాట. అది అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు దీనికి వచ్చేసింది. అదేం కొంచెం ఆడింది బాగానే. ఇదైతే ఇంతకుముందు ఎప్పుడు ఎక్కలేదు కానీ ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తుంది. ఎక్కువ సూపర్. అదే దియాలో జంపాలు, దియాలో జంపాలు. గట్టిగా అవుతా, గట్టిగా పెద్దగా అవుతానా? పడిపోకుండా పట్టుకోవాలైతే పట్టుకుంటా గట్టిగా. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇలాంటి ఎక్కడం మనం అలవాటు చేసింది అనుకోండి, వాళ్ళు కొంచెం అడ్వెంచర్గా ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ వాళ్ళకు కూడా మనసులో ఉండే చిన్న చిన్న భయాలు అనేది పోతాయి అన్నమాట. సో ఇలాంటి యాక్టివిటీస్ పిల్లలకి చాలా ఇంపార్టెంట్ చిన్న ఏజ్లో. వీటి మీద పెట్టాలి, ఓకేనా? పాలు దీని మీద పెట్టాలి. షన్వి ఇప్పటిదాకా అయితే బాగా ఎంజాయ్ చేసింది. సో ఆల్రెడీ ఇప్పుడు 6:30 అయిపోయింది. సో ఇంటికి వెళ్ళేసి మేబీ ప్రశాంతి మార్నింగ్ నుంచి సరిగా తెలియదనమాట. కొంచెం బాగా ఆకలికి ఉందనేకే మనం బయటకు వచ్చాము ఫుడ్ తినడానికి రెస్టారెంట్కి. సో అది మనకి ఇక్కడ ఆంధ్ర స్టైల్ రెస్టారెంట్ ఉన్నది కదా, ఈ ఏరియాలో ఇది బాగా ప్యూర్ ఆంధ్ర స్టైల్ రెస్టారెంట్. సో ప్రశాంతి కొంచెం బాగా లైక్ చేస్తుంది అనమాట. అందుకని మోస్ట్లీ మేము ఇక్కడికే వస్తుంటాము. ఏం తినాలనుకున్నా ప్రశాంతి? లైట్గానే తిందాం అనుకుంటున్నాను. బటర్ నాన్, పన్నీర్ టిక్కా మసాలా చెప్పాను. మనం ఆర్డర్ చేసిన బటర్ నాన్, పన్నీర్ కర్రీ వచ్చేసింది. నిజంగా అయితే గరం గరంగా తింటుంటే ఎంత బాగున్నాయో. ప్రశాంతి అయితే చాలా ఇష్టంగా తినేస్తుంది. ఎన్ని నదులు పెట్టేసి వెళ్ళిపోయాము. అరుస్తున్నది, కింద నుంచే అరుస్తున్నది. చెమ్మ చెక్క చారడేసి మొగ్గ దట్స్ ఇట్ గాయ్స్. ఇది ఈరోజు మేము చేసిన అలరి. సో షన్విత్ అయితే ఈరోజు బాగా ఎంజాయ్ చేసాము. సో మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.